సింహరాశి. ఈ సింహరాశి వారికి మే నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 2 సమానంగా ఉన్నాయన్నమాట. అందువల్ల వీళ్ళకి ఖర్చు అధికంగా కనబడుతుంది సింహరాశి వాళ్ళకి. మరి సింహరాశి వాళ్ళకి ఎంతవరకు గురుడు 9వ ఇంట తామ్రముక్తిగా ఉన్నటువంటి ఇప్పుడు రాజ్యస్థితిగతుడై మీకు సువర్ణముక్తిగా ప్రమోషన్ వచ్చింది. గురుడికి చక్కగా ఉన్నాడు. కాబట్టి శని మొత్తం మీద సప్తమ స్థితిగతుడై తామ్రముక్తిగా ఉన్నాడు. మరి ఇటువంటి స్థితిలో మనకి ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాలలో చక్కగా ఉంది అని మనం చెప్పుకోవాలి. అలాగే చక్కగా ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళ వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాలు, మరి ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆ తర్వాత స్క్రాప్ ఐరన్ ఇండస్ట్రీస్, ఇనుముతో సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేయకండి. గతంలో ఆల్రెడీ వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో చేయాలి తప్పదు కాబట్టి ఆ ముందుకు మీరు వెళ్తూ ఉంటారు. మరి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు అప్రయత్నంగా ధనం ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఊహించినప్పుడు కాకుండా ఊహించనప్పుడు డబ్బు రావడం అనేటటువంటిది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వితండ బాధాలు ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా వాదోపవాదాలు చేసుకోకుండా మనం కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మరి ఈ యొక్క సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక సింహరాశి మగవాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాటిని ఉపయోగించుకోకుండా వాళ్ళు అనేక రకమైనటువంటి వ్యాపకాల్లో ఈ కోర్సులు నేర్చుకుంటాం, ఈ ఫీల్డ్లో ఉంటాం, ఈ వ్యాపారాలు చేస్తామని చెప్పి వాళ్ళు అలా వెళ్ళడం జరుగుతుంది. అయితే వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వీళ్ళని అర్థం చేసుకునేటటువంటి స్థితిగా ఉండాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనటువంటి ఫీల్డ్లో వెళ్ళడం వల్ల వాళ్ళు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మరి ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. అలాగే ఇక ఈ సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రాహువు అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్లు మనకి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ఎప్పుడో జరిగిపోయినటువంటి పాత విషయాలను గుర్తుపెట్టుకొని లవ్లో ఉన్నటువంటి బ్రేకప్స్ను తలుచుకుంటూ మరి కొత్తగా పెళ్లి కూడా చేసుకోకుండా ఎంతోమంది దేవదాసులలాగా అయిపోయినటువంటి మగవాళ్ళు ఈ సింహరాశిలో ఉన్నారు. ఈ నెలలో అటువంటి దేవదాసులందరూ కూడా మరి కొత్తగా వీళ్ళ యొక్క జీవితాన్ని ప్రారంభించడానికి చక్కగా ముందుకు వెళ్తారు. మరి మీ తప్పులు లేకుండా, మీ యొక్క ఇది లేకుండా మీరు దేవదాసులు అయిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళని వదిలేసి చక్కగా మీ యొక్క వృత్తిలో మీరు ముందుకు దూసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. ఇక కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీల్లో ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటి సింహరాశి వాళ్ళకి వస్తాయి. మరి మీరు ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావు. అసలు కొన్ని చోట్లయితే ఎన్ని నెలల నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నిస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యే దిశలో ఉన్నప్పటికీ కూడా, పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అష్టమ రాహుగ్రహ ప్రభావం ఉన్న అసంతృప్తి, ఆ తర్వాత ఈ యొక్క మెంటల్ టెన్షన్ అనేటటువంటిది మీకు వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే బంధుమిత్రుల్లో జరిగేటటువంటి విందు వినోద కార్యక్రమాలకు మీరు అటెండ్ అవుతారు. మరి బంధువుల చేత అందరి చేత కూడా మీరు మిత్రుల చేత ప్రశంసలు పొందుతారు. మరి మీకు సింహరాశి వాళ్ళకి ఎవరికైతే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని రియల్ వనరులను నమ్మి మీరు హాస్పిటల్ కట్టుకోండి, లేకపోతే మీరు మా బిజినెస్ కట్టుకోండి అని ఇస్తే లీజ్కి, వీళ్ళు పాపం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇచ్చినప్పుడు వాళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళకి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్
చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు అట్లాంటి బ్యాలెన్స్డ్ మైండ్ లేనటువంటి వాళ్ళతో వ్యాపారాలు చేయకూడదు. వాళ్ళ దగ్గర లీజులు అవన్నీ కూడా మీరు తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే మీరు పశ్చాత్తాపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్తగా పెళ్ళి అయినటువంటి స్త్రీలు ఉంటారు, వీళ్ళందరికీ కూడా మాకు సంతానం కాలేదు, మా భర్తలతో మేము తిరగలేదు, మేము ఎంజాయ్ చేయలేదు లైఫ్ని అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కనుక ఈ అష్టమ శని గ్రహ ప్రభావం వలన మీకు చాలా ఇబ్బందుల పాలు అవడం అనేటటువంటి అష్టమ రాహు ప్రభావం వలన ఈ యొక్క ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. సప్తమంలో శని, చక్కగా మీరు ఎక్కువగా అనవసరంగా తిరగండి, యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు మీకు పుష్కలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అంతా కూడా జాతకంలో డిఏలు అరియర్స్ అన్నీ కూడా ప్రభుత్వాలు ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహ రాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయాలి శనివారం నాడు 8 గంటలకి. ఆ రాహుగ్రహ ప్రభావం వలన అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క పాదపద్మానికి శనివారం నాడు రాత్రి అమ్మవారి పాదపద్మాన కుంకుమార్చన చేయండి శనివారం నాడు. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.